విజయవాడలో బీభత్సం సృష్టించిన బుడమేరు గండ్లను పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 3 గంటలు పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి 2 గంటలను పూడ్చారు అధికారులు. ఇక 3వ గంటని పూడ్చడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2వ గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. 5 రోజుల్లోనే 2 గంటలను పూడ్చారు. ఇక 3వ గండి పూడ్చేస్తే బెజవాడ నగరానికి ముప్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. గండి పూడ్చివేత పనులను ఆర్మీ పరిశీలిస్తోంది. విజయవాడలో బీభత్సం సృష్టించిన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మొత్తం 3 గంటలు పడ్డాయి. ఒకటి 100 మీటర్లు, రెండోది 50 మీటర్లు, అలాగే మూడోది 60 మీటర్లు. సో ప్రస్తుతానికైతే 50-60 మీటర్ల మేర పడిన 2 గంటలు పూర్తి చేశారంటే ఇప్పటి వరకు మొత్తం 210 మీటర్ల మేర ఈ గండ్లు పడితే వీటిల్లో 110 మీటర్ల మేర గండిని పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరొక భారీ గండి, ఇది 100 మీటర్ల మేర భారీ గండి పడింది. ఈ భారీ గండిని పూడ్చివేతకు అహరహరం ఇటు అధికారులు శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడే మకాం వేసి పూర్తిగా గండ్ల పూడ్చివేత పనులను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ గండ్లను ఏ విధంగా పూడుస్తున్నారనేది. సహజంగా చిన్న చితక కాలువగట్లకు సంబంధించి గండ్లను పూడ్చివేయాలి అంటే ఇసుక బస్తాలను వేయటం, లేకపోతే ఏదన్నా దొంగలు అడ్డు పెట్టడం, సో ఇటువంటివన్నీ చేస్తారు. కానీ ఇది భారీ గండి పడింది. బుడమేరు లాంటి అతిపెద్ద వాగుకి ఈ గండి పట్టడంతో ఇక్కడ మామూలు ఇసుక వేస్తే, ఇసుక బస్తాలు వేస్తేనో లేకపోతే దొంగలు వేస్తేనో ఇటువంటివి చేస్తే ఆగే అవకాశం లేని నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కొండరాళ్లను తీసుకొచ్చి టన్నుల బరువున్న కొండరాళ్లను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం లారీల్లో తీసుకువచ్చిన కొండరాళ్లను ఈ గండ్ల పూడ్చివేతకు ప్రొక్లైనర్ ద్వారా గండ్లను పూడ్చివేసి ఆ తరువాత నెమ్మదిగా ఒకవైపు రోడ్డు క్రియేట్ చేసుకోవటం, మరొక వైపు గండిని పూడ్చిపెట్టడం, 2 పనులను సమాంతరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో భారీ ఎత్తున కొండరాళ్లు దాదాపు 50 నుంచి 60 లారీలు భారీ ఎత్తున కొండరాళ్లను తీసుకువస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొండరాళ్లను తీసుకువచ్చి ఇక్కడికి వేసిన తర్వాత ప్రొక్లైనర్లు దీన్ని సరిచేసి చదును చేసి కొంత గండిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి ఇదే తరహా వ్యవహారం నడుస్తోంది. ఇదే తరహా గండి పూడ్చివేత పనులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆర్మీని కూడా రంగంలోకి దింపాలని ప్రభుత్వం భావించింది. ఆర్మీని తీసుకురావాలని చెప్పి కేంద్రాన్ని కూడా సీఎం చంద్రబాబు కోరిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆర్మీ అధికారులు, ఆర్మీ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఒకసారి గండి పూడ్చివేత పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అంశానికి సంబంధించి కొంత పరిశీలించిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి గత 3-4 రోజుల నుంచి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ఇక్కడే మకాం వేసి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మంత్రి నిమ్మల ఉన్నారు. ఆయన అడిగి, సార్ చెప్పండి, మొత్తం ఎంత మేరకు ఈ పనులు జరుగుతున్నాయి, ఇంకా ఎంత మేరకు పనులు జరగాల్సిన పరిస్థితి అవసరం ఉంటుంది? ఏదైతే మొన్న బుడమేరుకి సంబంధించి మనం ఏదైతే ఉన్నామో ఈ యొక్క ఏదైతే రైట్ బండకు సంబంధించి మరి 3 బ్రీచెస్ 210 మీటర్ల వరకు కూడా పడినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఏదైతే దీనికి ఆపోజిట్ లో లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో మరి అక్కడ ఒక 7 బ్రీచెస్ పడినటువంటి పరిస్థితి. ఇందులో పర్టికులర్ గా ఈ 3 బ్రీచెస్ ఏదైతే ఈ యొక్క పడినటువంటి ఏదైతే ఉందో ఇగో ఆ వెహికల్ ఈ విధంగా అంటే వాళ్ళకి అడ్డు అంటే అందుకని మళ్ళీ మొత్తం ఆర్మీ రావడంతో పాటుగా ఇక్కడ గత 3 రోజుల నుంచి కూడా ఇరిగేషన్ మంత్రి పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గండ్ల పూడ్చివేతకు సంబంధించిన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆర్మీ సిబ్బంది వచ్చి ఏం సూచనలు చేశారన్న అంశానికి సంబంధించి కూడా మంత్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆర్మీ వచ్చిందా, ఏం సూచనలు చేసింది? ఏదైతే ఆల్రెడీ ఇప్పటికే ఈ 3 బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో 2 బ్రీచెస్ ని
వాతావరణం అనుకూలించకపోయినా వర్షాలు మరి నిన్న మొన్న కూడా విపరీతంగా ఉన్నటువంటి స్థితిలో ఏదైతే బుడమేరుకి సంబంధించి ఏదైతే నిన్న 9-10 వేలు క్యూసెక్కులు నీరు వచ్చినట్టు ప్రతికూల పరిస్థితుల్లో కూడా 2 బ్రీచెస్ని ఆల్రెడీ పోడ్చడం కంప్లీట్ చేయడం జరిగింది. రాత్రి నుండి ఏదైతే 3వ బ్రీచ్ని కూడా పనులు స్టార్ట్ చేసుకుని అది కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. జనరల్గా ఈ రోజు కల్లా ఈ యొక్క 3వ బ్రీచ్ కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనతో పనులన్నీ కూడా శరవేగంగా చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు కానీ ఏదైతే వాళ్ళ ప్రపోజల్స్ అన్ని కూడా ఇంకా 2-3 డేస్ పట్టేటువంటి విధంగా అంటే ఏదైతే దానికి ఆపోజిట్ బ్రిడ్జ్ చేసుకుని ఆపోజిట్ బ్రిడ్జ్ అంటే మళ్ళీ మెటీరియల్ తెచ్చుకుని బెయిలీ టైపు మళ్ళీ అవతల గట్టు కూడా వీక్ అక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది. ఇట్లా అంటే ఇక్కడున్న కండిషన్స్ ఏంటంటే బాగా బ్యాడ్ కండిషన్ ఏదైతే బాగా ఊరికి అంటే దూరంగా ఉండడం దీనికి వచ్చేటువంటి దారి సింగిల్ రూట్ అవడం అది బ్లాక్ కాటన్ సాయిల్ అవడం దీనికి ఆపోజిట్ రోడ్ లో కూడా వర్క్ చేద్దామని అంటే ఆల్రెడీ అక్కడ వెహికల్స్ అన్ని కూడా మూవ్ చేసి పెడితే ఆ వెహికల్స్ అన్ని కూడా దిగబడిపోయి ఆ వెహికల్స్ కూడా ఇప్పుడు తెచ్చుకోలేము వెనక్కి అని చెప్పేసి ఏజెన్సీలు కూడా వదిలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి కండిషన్స్ లో మరి ఇంకా ఆల్టర్నేటివ్ ఏదైనా మెదట పనిచేయాలని అంటే కొంచెం అది కూడా డిలే అయ్యేటువంటి విధంగా ఉంది. ఏదైనా వాళ్ళు చెప్పారు అందుకే ప్రస్తుతం ఈ ప్రాసెస్ వెళ్తూ ఇంకా ఏదైనా ఉంటే కొద్దిగా నిన్న మన కాకినాడ నుంచి అదేవిధంగా మన పోలవరం నుంచి కొద్దిగా ఎవరైతే ఎక్కువ ఈ వాటర్లో వర్క్ చేసేటువంటి ఎవరైతే కొంచెం మెన్ ఎవరైతే ఉన్నారో మొన్న మెగాతో కూడా చెప్పి వాళ్ళతోటి కొద్దిగా ఏదైనా బల్లీస్ పెట్టి కొంత ఏమన్నా అంటే ఫ్లోని ఎందుకంటే మేము పని చేస్తున్నప్పుడు ఆ ఫ్లో వేగంగా ఉండటం వల్ల మనం వేసిన మెటీరియల్ని కొంత మళ్ళీ గెంటేసి మళ్ళీ 20-30% వేస్ట్ అవుతుంది కాబట్టి దాని ఆ ఫ్లోని తగ్గించడానికి కనీసం ఏదైతే ఈ బాదులు లాంటివి ఏమన్నా మనం బాగా ఎక్కువ పెట్టి రేకులు పెట్టి కొంత ఫ్లోని ఆపగలిగితే ఈ పని జరుగుతుందనే ఉద్దేశంతో సెకండ్ మెథడాలజీగా అంటే ఒక 5-6 పడవలు కూడా అడ్డంగా పెట్టుకుని కొద్దిగా వాటర్ ఫ్లోని తగ్గించుకుని అంటే మనం చేసేటువంటి ఈ పనికి కొంత సపోర్ట్గా ఉండడానికి దాన్ని కూడా ఈరోజు ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు వల్ల ఈ 3వది కూడా పూర్తి చేసి ఏదైతే సింగినగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముంపు నుంచి రక్షించే బాధ్యత దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు చాలా క్లియర్ గా. ఎందుకంటే ఈ యొక్క ఫ్లడ్ అంటే ఈ 3 గంటలు మనం ఫిల్ చేయగలిగితేనే సింగినగర్కి వరదను ఆపగలుగుతాం. అంచేత అక్కడ ఎన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఈ గంటలు నిలుపుదలనేది ముఖ్యం. అందుకే ఎప్పటికప్పుడు సార్ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఈ మరి గత 4-5 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి వర్షం వచ్చినా ఈదురుగాలు వచ్చినా 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు రోజుకి 2 గంటలు మాత్రమే పడుకుని పనిచేస్తూ ఉంటే ఆయన చేస్తున్న కృషికి తగ్గటువంటి విధంగా మేము కూడా సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో మేము కూడా పనిచేస్తాం. మొత్తం మీద ప్రస్తుతం ఈ గండు పూడ్చివేత పనులు ఈ రోజు పూర్తి చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం అయితే 500 క్యూసెక్ల మేర నీరు గండి ద్వారా వెళ్తోంది. సో దాన్ని ఈ రోజు పూర్తి చేసి కట్టడి చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. రోజా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.